దేవదేవధవళాచలమందిర గంగాధరాహర నమో నమో దైవతలోకసుధాంబుధిమకర లోకశుభంకర నమో 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 నమో. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. శివుడు భోలా శంకరుడు, గ్రహాలకు అధిపతి, ఐశ్వర్యానికి అధిపతి, ఆది అంతం ఆయనే. అయితే మామూలుగా మనందరం కూడా ఆ దేవతలను కానీ దేవుళ్ళని కానీ ఫోటోల రూపంలో అలాగే విగ్రహాల రూపంలో కొలుచుకుంటూ ఉంటాం. అయితే చాలామంది కూడా సినిమాల్లో దేవుళ్ళుగా అలాగే భక్తులుగా నటించిన హీరోలని సైతం ఫోటోలుగా పెట్టుకొని ఇప్పటికీ పూజిస్తూ ఉంటారు. అలా పూజించిన వారిలో మహానుభావులు పెద్ద ఎన్టీఆర్ గారు ఒకరు. పెద్ద ఎన్టీఆర్ గారు నటించిన ఎన్నో అద్భుతమైన చిత్ర విశేషాల గురించి, ఆనాడు జరిగిన ఎన్నో సంఘటనల గురించి మనతో పాలు పంచుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ దర్శకులు, క్రిటిక్స్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఇమంది రామారావు గారు. మరి వారితో ఆయన మాటల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మీకు. థ్యాంక్ యూ అమ్మ. మీకు ప్రేక్షకులు అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. రామారావు గారు, మామూలుగా మహాశివరాత్రి అంటేనే అందరికీ కూడా మన గొప్ప పండుగ, పెద్ద పండుగ జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా పర్సనల్గా ఫస్ట్ సినిమాల్లోకి వెళ్లే ముందు అసలు మీరు ఈ పండుగని ఎలా చేస్తారు? మీరు శివభక్తులా? అంటే శివుడు విష్ణువు వేరనే నా ఉద్దేశం కాదమ్మా, ఇద్దరు ఒకటే. ఇద్దరు కూడా సృష్టి స్థితి లయకారకులే. నా దృష్టిలో శివాయ విష్ణు రూపాయ అంటారన్నమాట. కనుక ఇక్కడ సృష్టికి అతీతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శివుడు. కోరిన కోరికలు తీర్చే భోలా శంకరుడు అని మీరే చెప్పారు కదా, అది కూడా శివుడే. కనుక శివుణ్ణి ప్రార్థించిన వాళ్ళు ఎవరు ఉంటారు? అంటే కోరిన వారందరికీ కోరినవన్నీ కూడా ఇచ్చే కొంగు బంగారం లాంటి దేవుడు శివుడు. అందుకే భోలా శంకరుడు అయ్యారు, కోరికనిచ్చే శివుడయ్యాడు. అయితే అంత వరాలనిచ్చే ఆ మహా శివుడు గరళాన్ని ఎలా మింగాడు? అసలు మనందరి కోసమేనా? తప్పదు. ఎందుకంటే మొదట చెప్పాను, ఆయన సృష్టి స్థితి లయకారకుడు కాబట్టి అక్కడ రాక్షసులు దేవతలు మన అమృతం చిలికినప్పుడు హాలాహలం ఫస్ట్ వచ్చిందన్నమాట. ఆ హాలాహలాన్ని భరించే శక్తి ఎవరికి లేదు, ఒక్క శివుడికే ఉంది. ఎందుకంటే ఆ శివుడు ముందువాడు. తన ప్రజల్ని ఎంత ప్రాణంగా చూసుకుంటాడంటే, సృష్టిని ఎంత ప్రాణంగా చూసుకుంటాడంటే, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మహేశ్వరుడికే ప్రధానమైన పాత్ర. సృష్టి స్థితి లయ మూడు ఆయనే చూసుకుంటాడు కనుక ఆ బాధ్యతను కూడా ఆయనే తీసుకున్నాడు అన్నమాట. అది తీసుకున్నప్పుడు ఎవరికైనా గరళాన్ని మింగడం చిన్న విషయం కాదు కదా. అంటే ఆవిర్భించినటువంటి గరళాన్ని మింగాలంటే చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఈ ప్రజలందరూ కూడా జాగ్రత్త ఉంటారన్నమాట. మళ్ళీ శివుడు నవ్వుతూ చూడాలి, మనల్ని ఆశీర్వదిస్తూ ఉండాలి, శివుడు సురక్షితంగా ఆ గరళ నుంచి బయటపడాలి. ఎందుకంటే లోపలికి వెళ్తే చచ్చిపోతాడు కదా ఎవరైనా. అందువల్ల గరళాన్ని కంఠంలోనే ఉంచుకోగలిగినటువంటి శక్తివంతుడు శివుడు. అందుకే గరళ కంఠుడు అయ్యాడు. రామారావు గారు, ఎన్నో మీరు చూశారు. గత 60 ఏళ్ళగా అనుకుందాం సినిమాల్లో ఉన్నారు. ఎంతో పెద్ద పెద్ద నటులతో మీరు వర్క్ చేయడం జరిగింది. ఎన్నో సిచ్యువేషన్స్ చూశారు. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? ముఖ్యంగా వారి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆయన సినిమాల గురించి కంటే కూడా వారు ఎలా ఉండేవారు? అసలు మనం చెప్పుకుంటున్న ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకత ఉన్నటువంటి సందర్భాలే. కానీ ఎస్పెషల్లీ సీతారామ కళ్యాణం ఎన్ఏటి బ్యానర్లో వచ్చినటువంటి సినిమా, దానికి ఎన్టీ రామారావు గారే దర్శకుడు. అసలు ముందు ఎన్టీ రామారావు గారు దర్శకుడు కాదు, కేవీ రెడ్డి గారు దర్శకుడు ఆ సినిమాకి. అయితే కేవీ రెడ్డి గారి తాలూకు అంటే కేవీ రెడ్డి గారికి మానస పుత్రుడు, మానస శిష్యుడు, ఏకలవ్య శిష్యుడు అంటాం కదా, అట్లాంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ఫాలో అయ్యే స్కూలు కేవీ రెడ్డి స్కూల్నే ఫాలో అవుతాడు. కేవీ రెడ్డి స్కూల్ అని ఎందుకంటామంటే ఆయన సబ్జెక్ట్ని చూసా. ఆ కేవీ రెడ్డి గారు రాసినటువంటి స్క్రిప్టు ఎన్టీ రామారావు గారు తమ్ముడు దగ్గర ఉండేవాడిని నేను. పెద్ద ఆయన దగ్గర ఉండేవాడిని. పెద్ద ఆయన వచ్చినప్పుడు చిన్న ఆయన నన్ను అప్పచెప్పారన్నమాట. అందులో ఒక చిన్న వేస్టేజ్ ఉండదు.
ఆ స్క్రిప్ట్ చూసినట్టయితే ఈవెన్ మీరు కూడా డైరెక్షన్ చేసేయచ్చు. ప్రక్కని ఆయన యాంబియన్స్ రాశాడనమాట. కెమెరా ఓపెన్ సన్ స్వాతి ప్యాన్ టు లెఫ్ట్ దెన్ ఇంక్లూడింగ్ ఆల్ ద కాంబినేషన్ అండ్ ఫైనల్లీ గో టు కెమెరా టు సో అండ్ సో అన్నమాట. అది ఎవరైనా చేసేస్తారు. అంటే ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాలంటే ఎవరికి పెద్ద అసలు స్పూన్ ఫీడింగ్ మాట, అరటిపండు ఒలిచిపెట్టి అలాగుంటాయి అన్నమాట. అట్లాంటి డైరెక్టర్ని పెట్టుకున్నాడు ఆయన సీతారామ కళ్యాణానికి. ఆ కేవీ రెడ్డి గారి తాలూకు ఆలోచన ఏమిటి, అదేమిటిది, నేను మాయాబజార్లో కృష్ణుడిగా ఒక లైఫ్ లాంటిది ఇచ్చాను కదా, ఎవరికైనా ఉంటుంది గురువులకి. అందువల్ల ఇప్పుడు ఆంధ్రదేశంలో ఎక్కడ చూసినప్పుడు కూడా ఆ కృష్ణుడి ఫోటోలే పెట్టుకున్నారు, దేవుళ్ళ పూజిస్తున్నారు. నీకేమైనా అసలు ఆలోచన ఉందా లేదా? అది కాదు, నువ్వు కేవలం రాముడుగానే ఉండు, అంతేగాని రావణాసురుడైతే నేను డైరెక్షన్ చేయను అని చాలా మొండివాడు ఆయన కూడాను. కేవీ రెడ్డి గారు కూడా. అంటే తన స్క్రిప్ట్ విషయంలో ఎవరైనా తల దూర్చినట్టయితే నెక్స్ట్ సినిమా చూసుకుందాము అని సున్నితంగా చెప్పేవాడు అన్నమాట. అటువంటి కేవీ రెడ్డి షూటింగ్ దగ్గర పడుతుండగా ఆయన విరమించుకునేసరికి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు ఆ సినిమాకి చేశారన్నమాట. ఆ గెస్టులు కూడా ఎవరు రావడం అంత జరగలేదు, అనుకున్న ప్రకారంగా ఆయన షూటింగ్ జరగలేదు. రామారావు గారు షూటింగ్ చేసినట్టయితే 11 మంది బ్రాహ్మణులను తీసుకొచ్చి సంబంధితమైనటువంటి మంత్రాలు చదివిస్తాడన్నమాట. వేదం చదివించడానికి ఇష్టం. అప్పుడు ఏం చేశాడు, రామారావు గారే డైరెక్షన్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు తమ్ముడు నిర్మాత ఎన్ త్రివిక్రమరావు గారు అన్నమాట. ఆయనకి ఒక కుడిభుజం, దేహంలో అర్ధభాగం, శరీరాలు వేరైనప్పుడు కూడా ప్రాణం ఒకటే. ఆయన ఏం చేశాడు, కొబ్బరికాయ కొట్టేసరికి చేతి కొబ్బరికాయ పగిలి రక్తం వచ్చింది ఎన్టీఆర్ గారి తమ్ముడికి. దాంతో ఎన్టీఆర్ ఎంత అనుబంధమో చెప్పడానికి చిన్న ఉదాహరణ అన్నమాట. ఆ తర్వాత ఈ అన్నయ్య కూడా కొట్టి తను కావాలనే గుచ్చుకున్నాడు అన్నమాట. దాన్ని ఏదో కొంచెం సెంటిమెంటల్గా బ్యాడ్గా ఫీల్ అయ్యారు అందరూ. అయితే వీళ్ళు అనుకుని చేసేస్తారు కదా. ఇప్పుడు ఎవరు లేరు, ఆ తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి వారి పాదాలకేమో ఇద్దరు అన్నదమ్ములు నమస్కారం పెట్టి స్టార్ట్ చేశారన్నమాట. అది దాని నేపథ్యం. అది అలా స్టార్ట్ అయింది అలాగ సీతారామ కళ్యాణం స్టార్ట్ అయింది. దాంట్లో చాలా విశేషాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. హరినాథుని రాముడుగా ఆయన తీసుకున్నప్పుడు చాలామంది విమర్శించారు. ఆయన సిగరెట్లు కాలుస్తాడు, తాగుతాడు, అమ్మాయిలు ఆయన ఎత్తుకుపోతున్నారు. మద్రాసులో అసలు ఇద్దరు ఉన్నారు వ్యక్తులు, జమిని గణేష్ ఒకడు, హరినాథ్ ఒకడు. ఈ హరినాథుని అమ్మాయిలు వచ్చి ఎత్తుకెళ్ళిపోతుండేవారు అన్నమాట. అందుకే ఎన్టీ రామారావు గారు కొన్ని షరతులు విధించారు. సినిమా పూర్తయినంత వరకు కూడా నువ్వు సిగరెట్లు కాల్చకూడదు, మత్స్యమాంసాన్ని పట్టకూడదు, మందు తాగకూడదు, నీకోసం అమ్మాయిలు ఎవరు రాకూడదు, దీనికి భిన్నంగా ఉన్నట్టయితే చాలా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి హెచ్చరించి అక్కడ స్టంటు సాంబశివరావు, ఒక ఫైటర్ రాజుని ఇద్దరిని ఆ రోజుల్లో బౌన్సర్లుగా పెట్టాడు. ఎప్పుడు ఆ రోజుల్లో. అది అట్లాంటి అనుభవాలు ఉన్నాయి. తర్వాత సీతారామ కళ్యాణం షూటింగ్ జరుగుతుండగా విజయ నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఏదో షూటింగ్ జరుగుతుందంటే మార్కెస్ బ్యారెట్లో ఏమో ఏదో రావణాసురుడికి 10 తలకాయలు ఉన్నాయి, ఆ 10 తలకాయలు పడిపోతాయట, లాస్ట్లో పేగులు తీసి జనం వాయిస్తూ ఉన్నట్ట. మరి ఒకసారి చూద్దాం. స్టూడియో వాళ్ళది. ఏ స్టూడియోలోనూ నెలకి 500 రూపాయలు చొప్పున పనిచేశాడు. ఆ స్టూడియో ఓనర్స్కి ఏమో పెర్మిషన్ లేదు. దట్ ఈజ్ దైర్ డిసిప్లిన్ అన్నమాట. ఎంతవరకు కోరుకున్నా పెర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడు నాగిరెడ్డి గారు ఓ లెటర్ రాశారు, నీ డిసిప్లిన్కి నేను చాలా తల వంచుతున్నాను ఆయన, అందరూ చెప్పుకుంటారు విశేషంగాను, ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పుకోవడమే కానీ మా కళ్ళారు చూడలేకపోతున్నాం, నువ్వు అనుమతిస్తే మేము చూస్తాము అంటే. ఇదేంటంటే గురుగారు అంత అయిపోయింది అప్పటికి. ఎవరికి చూపించకూడదు అనుకున్నారు ఆ ట్రిక్ వరకు. అప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి చెప్పారన్నమాట. అట్లాంటి రహస్యం, అట్లాంటి డిసిప్లిన్ ఇలా జరుగుతుండేదన్నమాట. అక్కడ నా భూతో నా భవిష్యత్తు. ఆ కాణారారా కైలాస నివాసాన్ని పాడడం కానీ, ఒక్కొక్క తలకాయ పడిపోవడం కానీ, పేగులు తీసి రుద్రవీణ వాయించడం కానీ అదొక ఎన్టీ రామారావు గారే తెలియదు అన్నమాట. ఈ రోజుకి అంతకు మించినటువంటి భక్తి తత్పరత
స్పష్టత ఎవరిలో కనబడదు. అందుకే విశేషంగా ఆ సినిమా గురించి చెప్పుకుంటున్నాను. ఇక తర్వాత ఈ భీష్మ చిత్రం గురించి మాట్లాడుకుందాం గురుగారు, చెప్పండి. అంటే ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చిన వాళ్ళలో బిఏ సుబ్బారావు గారు ఒకరు. బిఏ సుబ్బారావు గారు అంటే ఆయనకి కొంచెం అపరిమితమైనటువంటి ప్రేమ ఉంది. అందుకనే భీష్మ చిత్రంలో టైటిల్ రోల్ కోసము ఎన్టీ రామారావు గారిని అడిగినప్పుడు కొంతమంది పేచీ పెట్టారు. మా సినిమాల్లో బ్రహ్మాండంగా మంచి మంచి క్యారెక్టర్ వేస్తున్నారు, మంచి హీరోయిన్తో డ్యాన్స్ చేస్తున్నారు. అసలు వయోవృద్ధులు, పండు వృద్ధులు, భీష్ముడి పాత్ర ఏమిటి, ఈ పాత్ర మిగతా పాత్రలకి ప్రభావం చూపించదా అన్నప్పుడు కూడా ఆయన అనుకుంటే ఇంకేముంది, ఒక మాట చెప్పారంటే అటు సూర్యుడు ఇటు వచ్చినప్పుడు కూడా మాట తప్పని వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఆయన పనిచేశాను కానీ చెప్తున్నా. అక్కడ ఏమైందంటే భీష్మ చిత్ర ఈయన అనుకున్న ప్రకారంగా సినిమా తీసినట్టయితే మన సుబ్బారావు గారి బడ్జెట్ చాలదు. అప్పుడు రామారావు గారు ఏవిఎం చెట్టియార్తో మాట్లాడి, అంటే బిఏ సుబ్బారావు ఏవిఎం బ్యానర్లో వచ్చినటువంటి సినిమా భీష్మ. అందులో రామారావు గారు భీష్ముడి పాత్ర ధరించినట్టయితే అక్కడ సీతారామ కళ్యాణంలో రాముడుగా నటించినటువంటి హర్నాథ్ ఆయన మనసులో బాగా ఉన్నాడు. ఈ సినిమాలో మాత్రం హర్నాథ్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే నేను కాలు పట్టుకోవాలంటే ఒక స్టేజ్ ఉండాలి కదా, మిగతా వాళ్ళు కాలు పట్టుకోలేను కదా. బిడ్డ చక్కగా ముద్దుగా ఉన్నాడు, హర్నాథ్ని బుక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇందులో హర్నాథ్ కూడా చాలా బాగా నటిస్తాడు. చివరిలో ఆ రథం నుంచి దూకి భీష్ముడి మీదకి రాబోతే అప్పుడు మహాత్మా నీకు తెలియంది ఏముంది అని చెప్పేసి నాకు టైం వచ్చేంత వరకు మాత్రం నన్ను అలాగా అంటే దాన్ని ఏమంటాము కోమా స్థితి, అపస్మారక స్థితిలో ఉంచండి, నా చావు నేను తెచ్చుకుంటాను అని చెప్పి అర్జునుడి తాలూకు శరాలతో ఆయన పంజరం పెట్టి అప్పసైపై నిర్మించి పడుకోబెడతాడు. ఇది ఒక సందర్భం. రెండోది ఏంటంటే భీష్మ చిత్రంలో మొట్టమొదటిసారిగా వాణిశ్రీ గారు నటించారు. ఏఎం చెట్టియార్ దగ్గర వాణిశ్రీ నటిస్తే వాణిశ్రీని తిరస్కరించినటువంటి మొదటి చిత్రం ఏవిఎం. అలాగే వాణిశ్రీ తాలూకు కాళ్ళబేరానికి వచ్చి అమ్మ నువ్వు నటించకపోతే మీ సినిమా తీయలేమని చెప్పిన చిత్రం చిట్టు చెల్లెలు, వాణిశ్రీ హీరోయిన్. అది ఏవిఎం నుంచే, అది ఏవిఎం అన్నమాట. అందువల్ల ఈ సినిమాలో గొప్ప సందర్భాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ అంబాలిక ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటారు. అంబ సాలువుడు ఆయన ప్రేమిస్తుంది అన్నమాట. ఆవిడ కొంచెం ఇట్లాంటి భీష్ముడు వచ్చి ఆ ఇద్దరు అక్క చెల్లెల్ని పట్టుకుపోతాడు, నిన్ను సారుడు ప్రేమించాడు కానీ నువ్వు అవసరం లేదని చెప్పిన తర్వాత అందులో ఒక పాట ఉంటుంది, మహాదేవ శంభో మహేశ గిరీష అనే ఒక పాట, శివుణ్ణి స్తుతిస్తూ పాడిన పాట. ఆ రోజు ఇంటింటా మార్పులోగిపోయింది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరు శివాలయానికి వచ్చినప్పుడు కూడా ఆ పాట పాడుకునేవారు. అంతగా రాణించినటువంటి పాట మహాదేవ శంభో. ఇక గురుగారు తర్వాత ఎంతో హిట్ అయిన సినిమా నర్తనశాల. ఈ నర్తనశాల అనేటువంటి కథ చాలా థిన్ లైన్ మాట. అంటే వీళ్ళు అజ్ఞాతవాసం ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. వ్యాసుడు కూడా చూసి ఉండడు కదా, అజ్ఞాతవాసం కదా. అందువల్ల ఆయన విరాట్ రాజు గురువు గలడు, విరాట్ రాజు కొలువులో ఉండడు, అదంతా ఫిక్షనే, కొంత ఫిక్షను. ఈయనేమో భీముడు వెళ్ళి వలుడుగా వంటవాడిగా ఉండడం, తర్వాత ఎన్టీ రామారావు గారు బృహన్నలుగా ఉండడం, సావిత్రమ్మేమో ద్రౌపదిగా ఉండడం, మిక్కిలేని విరాట్ మహారాజుగా ఉండడం, ఉత్తర కుమారుడిగా మన రేలంగి ఉండడు. ఇవన్నీ ఈ సందర్భాలన్నీ కొంచెం బాగా సినిమాలో ఉన్న పాత్రలన్నిటికీ కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టుగా ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యంగా సావిత్రమ్మ నటన ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. అందులో సావిత్రమ్మ అచేతనంగా నిస్సహాయరాలుగా సావిత్రమ్మ పాడిన పాట ఏంటంటే జనని శివకామిని జయశుభకారిణి. బృహన్నలుగా కూడా చాలా అద్భుతంగా నటించాడు ఎన్టీఆర్ గారు. దానికోసం ఎప్పటి చిన్నసత్యం దగ్గరేమో ఆయన పిలిపించుకొని డ్యాన్స్ నేర్చుకున్నారు. అసలు ఆ పక్కన ఎల్ విజయలక్ష్మితో డ్యాన్స్ చేయడం అంటే మాటలా. ఈరోజు ఎల్ విజయలక్ష్మిని ఇంటర్వ్యూ చేసినట్టయితే మీకు బాగా నచ్చిన సినిమా ఏదంటే డెఫినెట్గా నర్తనశాల అంటుందన్నమాట. అందువల్ల చాలా అద్భుతమైనటువంటి కళాఖండం.
తర్వాత కమలాకర కామేశ్వరరావు గారు మహానుభావుడు, పౌరాణిక బ్రహ్మ. ఆయన ఆ సినిమా విని ఎంత బాగా మలిచారంటే ఇక్కడ ఉత్తర డ్యాన్సులు కానీ, రామారావు డ్యాన్సులు కానీ, అక్కడ వల్లుళ్ళు అంటే వంటవాడు మన ఫైట్ చేయడంతో కానీ, జీవమూర్తి ఆయన ఎవరు ఉన్నారు ఆయనతో ఫైట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకి ఇన్కార్పొరేట్ చేసినటువంటి సందర్భాలైనా సరే ఆ థ్రెడ్లో ప్రాణ ప్రతిష్ఠ చేసేసారన్నమాట. అందువల్ల ఆ సినిమా అంత గొప్ప మాస్టర్ పీస్ అది. ఎన్టీఆర్ గారి సినిమాల్లో ప్రాణప్రదంగా ఉండేది ఏ అంశం అనుకోవచ్చండి అసలు, ముఖ్యంగా ఆయన నటన విషయంలో? పౌరాణికాలు చెప్పినట్టయితే ఇప్పటికీ నెంబర్ 1 మాయాబజార్. అలాగే వెంకటేశ్వర మహాత్యం కూడా చాలా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారు. ఆయన వెంకటేశ్వరుడిగా ఉంటుండగా ఒక బ్రిటిషర్ చూసి ఆయనకి అసలు వెంకటేశ్వరుడు అంటే ఎవరో తెలీదు. ఎన్టీ రామారావు రిప్పన్ బిల్డింగ్స్ వచ్చే పెద్ద బ్రిటిషర్ వచ్చి చూసి కాళ్ళ మీద పడిపోయాడు అన్నమాట. అంత అద్భుతమైన నటన. అందులో ఏమిటంటే మీకు 2 ఉంటాయి, క్లాసిక్ ఆర్ట్, పాపులర్ ఆర్ట్. ఎన్టీ రామారావుది పాపులర్ ఆర్ట్ అన్నమాట. అంటే కొంచెం విగర్స్గా, కొంచెం వైడర్గా మూమెంట్స్ ఇవ్వడం. ఇక్కడ వెంకటేశ్వరుడు అలాగ చూడడానికి వీలైతే ప్రతి మాట కూడా స్టడీ, రాక్ స్టడీ. ఆయన తల చూపు చూసారా రామారావు, ఎంత చూపు ఉంది. అదేంటంటే సింహం చూపు. ఇలా పెట్టారంటే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే అబద్ధం చెప్దాం అనుకున్నా నిజం చెప్పేసింది ఒకటి. రెండోది ఏంటంటే ఇలా చూసారంటే అచ్చా అంటారు, పడిపోతారు కాళ్ళ మీద. వాడికి అంతవరకు కాళ్ళ మీద పడదాను వెళ్ళరు, కానీ ఆయన చూపు అలా ఉంటుంది అన్నమాట. ఆ దేవతా చూపు అంటారు దాన్ని. ఆ చూపు ఆయనకి బాగా వర్కౌట్ అయింది. గురుగారు, తర్వాత దక్షయజ్ఞం గురించి వివరించారు. అవునమ్మా, దీని గురించి విశేషంగా చెప్పుకోవాలి. ఆయన దగ్గర కొంతమంది ఉన్నారు. 2 ముఖ్యమైన వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. ఒకటి వాహిని వారి పహిల్వాను, రెండవది పోతాలరాజు. ఈ వాహిని వారి పహిల్వాన్ ఏంటంటే రామారావు గారు 3 గంటలు లేచి అరగంట వ్యాయామం చేసిన తర్వాత, చిన్న సైజు వ్యాయామం చేసిన తర్వాత ఆ వాహిని వారి పహిల్వాను 3:30కు వచ్చి ఆయన స్కార్ప్ ఆయిల్తో, ఆయన బంగారు ఛాయ్ కదా, ఆయన మొలతాడు కట్టుకోండి, బంగారు మొలతాడు ఉంటుంది 2 పేటలు, తెల్లారిదాన్ని విన్నట్టు కనిపిస్తుంది. ఆ పెట్టుకొని చాప మీద పడుకున్నట్టయితే కచ్చ బిగించి ఆయన ఒళ్ళంతా మసాజ్ చేస్తారన్నమాట. ఆయన ఆ పహిల్వాన్ మసాజ్ చేస్తుంటే ఒళ్ళంతా మువ్వ అయిపోతుంది. ఫస్ట్ 3:30 గంటలకేమో ఎన్టీ రామారావు గారు, 4 గంటలకేమో త్రివిక్రమరావు గారు, 5 గంటలకేమో వాహిని నాగిరెడ్డి గారు. వీళ్ళు అంటే నాగిరెడ్డి గారే నియమించారు రామారావు గారికి అంత ఒళ్ళు తేలిక పడాలని. అయితే ఒకరోజు అనుకోకుండా ఏదో ఆయనకి ఒక్కోసారి చాలా చిన్న పసిపిల్లలాగా మాట్లాడతారు రామారావు గారు. దగ్గరుండి చూసే తెలుస్తుంది. ఆయన అన్నారు, ఏమయ్యా పైరుగా నీ సత్తువ నాకేం కనపట్టాలా, అయిపోయింది పని అనేసరికి ఆయన టర్బన్ కట్టుకొని వస్తాడు. ఆయన కోసం ఒక అంబాసిడర్, ఆ రోజుల్లో అంబాసిడర్ కాదు పెద్దది, ఆ టర్బన్ తీసేసి, మహాప్రభు మీరు ఆ మాట అనకూడదు, నేను ఆ మాట వినకూడదు, సెలవు తీసుకొని. అయ్యో కొంప మునిగిపోయింది అయ్యా బాబు, ఏదో సరదాగా నన్ను వద్దండి, మీరు ఆ మాట అనకూడదు. అంటే వ్యక్తుల్లో ఎంత నైతికత ఉండేది, ఎంత బాండింగ్ ఉండేదో చెప్పడం కోసం చెప్తున్నాను. ఇది ఉదాహరణ. రెండవది భూతాలరాజు ఏంటంటే, ఆయన భూతాలరాజుకి జ్యోతిష్యం తెలుసు, అన్నీ దిష్టి తీయడం తెలుసు, అన్నీ తెలుసు అన్నమాట. మీరు ఏ పాత్ర అయినా వేయండి కానీ శివుడు పాత్ర వేయొద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకని అలా అంటే సెంటిమెంటల్గా అలాగా ఉంది. తర్వాత ఆ సినిమాలో నటిస్తుండగా రామారావు గారి పెద్ద అబ్బాయి కాలం చేశారనేటువంటి ఒక వార్త విన్నాం. అక్కడ నుంచి అది ఆ అబ్బాయి తాలూకు అంటే ఒకరోజు దాటుకుంటానే, ఈరోజు ఏదో సందర్భం అయ్యింది, రెండో రోజుని ఆయన మళ్ళీ యాక్టింగ్లో అంటే బాధను మర్చిపోవడం కోసం వెళ్ళి శివతాండవం చేశాడు. ఆ శివతాండవాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. అయితే శివుడిగా చేసిన పాత్ర ఇది ఒక్కటే, ఇంకా ఇది ఒకటే కాదు కానీ ఏదో చిన్న చిన్న పాత్రలు నాకు తెలిసి ఇది ఒకటే. ప్రధానంగా శివుడు ప్రధానమైన పాత్ర చేసినటువంటి ఎన్టీ రామారావు గారి సినిమా డైరెక్షన్ కూడా ఆయనే ఈ సినిమాకి. కనుక ఆయనకి ఇష్టమైన అంటే ఆ సినిమా చూస్తుంటే ఊళ్ళంతా గగురు పుడుస్తుంది అన్నమాట. శివుడు శివతాండం మనం ఊహించుకోగలం కానీ చూడలేం కదా, ఆ సినిమాలో చూడొచ్చు.
ఓకే. శివతాండవం ఎలా ఉంటుందంటే మనం అది ఇలా ఉంటుంది అనుకుంటాం, కానీ అసలు ప్రాణం ఉన్న శివుణ్ణి శివతాండవం చేస్తుండగా చూసినట్టుగా ఉంటుంది దక్ష యజ్ఞం. ఓకే. ఇక పరమానంద శిష్యుల కథ గురించి తోట సుబ్బారావు గారని ప్రొడ్యూసర్ ఆయన. మనకి దర్శక బ్రహ్మ ఎవరంటే సి పుల్లయ్య గారు. సి పుల్లయ్య గారు వేరు, సిఎస్ రావు వేరు. సిఎస్ రావు కూడా ఆ రోజుల్లో ఎక్కువ సినిమాలు చేశాడు. అయినప్పటికి కూడా ఈ సి పుల్లయ్య గారు అంటే వాళ్ళ తండ్రి మాత్రం కళాఖండాలు తీశారన్నమాట. ఎవరు? సి పుల్లయ్య గారు దర్శక బ్రహ్మ. మనకి ఆ సినిమా అంటే ఏమిటో ముందు ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్ళి అంటే వెస్ట్ బెంగాల్ వెళ్ళి నేర్చుకొని వచ్చినటువంటి వ్యక్తి అయినా ఆంధ్రదేశంలో సినిమా థియేటర్లు ఎక్కువగా ఉండాలని ఒక ఉద్యమంలో నడిపించినటువంటి వ్యక్తి అయినా పెద్ద బుర్ర మీసాలు అవన్నీ నటిస్తే ఆయన చూస్తే డైలాగ్ ఎవరు చెప్పలేరు, అనుభవం ఉన్నారు తప్ప. అలా ఉండేది అన్నమాట. ఆ తోట సుబ్బారావు గారికి పరమానంద శిష్యుల కథ అన్నది ఫిక్షనే అది కూడాను. ఎందుకంటే పరమానందయ్య ఉన్నాడని అనుకోని నేను, ఈ శిష్యులు ఉన్నారు అనుకోని నేను. ఈ పరమానంద శిష్యులు కథ అనేది బాగా ప్రాచుర్యంలో ఉండేది. అంటే తుమ్మండూరు కూడా వాళ్ళ తాలూకు తెలివి తక్కువ తనంతో విసిగించడం అని. ఎవరు పరమానందయ్య అనుకుంటే అక్కడ నాగయ్య గారిని పెట్టుకున్నారు. అప్పటికి లీడింగ్ కమెడియన్స్ చిన్న అరకొరగా ఉన్న కమెడియన్స్ ఉన్నారు, కానీ మెయిన్ పద్మనాభం, రాజబాబు, తర్వాత బాలకృష్ణ, ఇప్పుడు అందరూ సారథితో సైతం అందరూ ఉన్నారు. అందువల్ల అది బాగా రాణించింది. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ అవసరం ఏంటంటే సి పుల్లయ్య గారి తాలూకు అంటే కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ఆ రోజు వేష దగ్గరికి వస్తాడు, ఏదో వేషతో గడుపుతాడు. అంటే తొలిచా దాని బ్రహ్మీ ముహూర్తం అంటారన్నమాట. ఆ బ్రహ్మీ ముహూర్తంలో ఎప్పుడు ఆయన శివుడికి ఆరాధించారన్నమాట ఆ చక్రవర్తి. అయితే అక్కడ ఎక్కడో శివలింగం ఎక్కడ కనిపించదు అన్నమాట. కనిపించకపోతే ఈ వేష తాలూకు ఆ తనాన్ని ఒక శివలింగంగా పోలుస్తూ ఆయన అయ్యో ఈ శివ పూజ అయిపోయింది, ఇక్కడ పరమేశ్వరుని పోలిన లింగమైనా నాకు కనబడటం లేదు, ఏం చేస్తాను అనుకుంటే అప్పుడు ఆయన దృష్టిలో ఒక స్థల భాగమే శివలింగం కనిపిస్తుంది. ఇది అద్భుతమైనటువంటి ఆలోచన అన్నమాట. అట్లాంటి మహానుభావుడికే వస్తుంది అన్నమాట. ఆ శివలింగాన్ని పూజ చేస్తూ ఉండగా ఆ పువ్వులు సరాసరి శివుడు పాదాల మీద పడతాయి. అప్పుడు శివుడు ఎవరు నటించారంటే శోభన్ బాబు నటించారన్నమాట. ఆ సినిమాకి శోభన్ బాబుకి రెమ్యూనరేషన్ 1200 రూపాయలు అప్పట్లో. అంటే అప్పుడు బాగా కొంచెం ఆయన ఏదో డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. ఆ సినిమాకి 1200 రూపాయల కోసం నటించవలసిన అవసరం వచ్చింది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ శివుడు పాదాల మీద పడుతున్నాయి అనే కన్సెప్షన్ను మన సి పుల్లయ్య గారికి అద్భుతం, చాలా బాగా మలిచారన్నమాట. ఎన్ని మామూలుగా కథల్లో ఉండే దేవకన్య వస్తుంది, అది మళ్ళీ ఇప్పుడు వెళ్తుందంటే వీళ్ళిద్దరికి పెళ్ళి అయిన తర్వాత వెళ్తుందని చెప్పడం. ఆ పరమానంద శిష్యులు వాళ్ళు కాస్త వీళ్ళు పెళ్ళి అవగానే అంటే వాళ్ళు బాగా ఋషులుగా మారిపోవడం, వాళ్ళు వేదం చదువుతూ ఆశీర్వదించడం, ఇవన్నీ హై క్లాసిక్ మాట అది. బట్ ఎంత నవ్విస్తుందో అంత ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా కేఆర్ విజయ ఆ సినిమాలో మాత్రం చాలా అద్భుతం. కొత్తగా కేఆర్ విజయ్ కూడా ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అరంగేట్రం ఆయనతోనే వాళ్ళ డిస్కవరీ. ఆ సినిమా చూస్తున్నప్పుడు ఎంతసేపు అంటే అప్పుడు అయిపోయిందా అనేటువంటి ఒక మంచి వేగం ఉంది ఆ సినిమాలో. అప్పుడు పౌరాణికాల్లో మనం చూసాం ఎన్టీఆర్ గారిని, ఏఎన్ఆర్ గారిని, అలాగే శోభన్ బాబు గారిని, రంగనాథ్ గారిని. ఈ ఛాయలు ఈ వీళ్ళ నలుగురు ఫేసులో ఒక 5గురు ఫేసులు మనకు అలా ఉండిపోయాయి ఇప్పటికీ. సో అలాంటి సినిమాలు ఇప్పుడు ఏమైనా గొప్పగా తీస్తే ఎవరైనా దర్శకులు ఎవరంత అద్భుతంగా చేయగలరు అని మీరు అనుకుంటున్నారు? ఎవరు చేయలేరు అంటే ఫ్రాంక్లీ సేయింగ్ ఎవరు చేయలేరు. మీరు చెప్పారు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు అని చెప్పి. నాగేశ్వరరావు గారు చేయలేరు పౌరాణిక, అది స్వయంగా ఆయనే చెప్పాడు. ఎన్టీ రామారావు గారు చేయగలరు. హరనాథ్ కొంత పౌరాణికాలు చేయగలడు, చేసి మెప్పించాడు. కాంతారావు చేయగలడు, చేసి మెప్పించాడు. ఎన్టీ రామారావు ఏదైనా ప్రధాన పాత్ర వహించినట్టయితే కొన్ని సినిమాల్లో విష్ణుమూర్తిగా కనిపించాడు అన్నమాట. అలాగే లవకుశ సినిమాలో లక్ష్మణుడిగా ఆయన నేషనల్ అవార్డు కూడా వచ్చింది కాంతారావు గారికి అన్నమాట. అంత గొప్పగా మెప్పించగలడు కాంతారావు.
తర్వాత వచ్చిన వారిలో శోభన బాబుని ఆ బాబు బొమ్మ కాబట్టి చేయగలిగాడు. ఇది అందాల రాముడిలో చేశాడు అవును కృష్ణుడిగా. అలాగే తర్వాత సంపూర్ణ రామాయణంలో చేశాడు. చాలా సినిమాల్లో చేశాడు. మన సీతారామ కళ్యాణంలో కూడా లక్ష్మణుడిగా చేశాడు. అలా కొంచెం సినిమాల్లో చేశాడు ఆయన. శోభన్ బాబు సినిమాకి పనికొస్తారన్నమాట. పౌరాణిక సినిమాల్లో ఆయన ముఖ వర్చస్సు అంతా బాగుంటుంది. ఆయన తాలూకు బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. అందుకే మరి రామారావు గారు అంటే నా భూతో నా భవిష్యత్తు. రామారావు గారు ఆంధ్రదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఆ గుండెల్లో ఉండిపోయారంటే ఎంత గొప్పగా ఒప్పించాడు, ఎంత గొప్పగా మెప్పించాడు. అది వర్ణనకి సరిపోయే విగ్రహం మాత్రం ఎన్టీ రామారావు గారే. అంత మించిన విగ్రహం రాలేదు. ఒకటి అసలు సినిమాకి డైరెక్షన్ చేయడం సరే ఎంతసేపు మనం రాజమౌళి అనుకుంటున్నా కానీ ఇంకో డైరెక్టర్కి లేదు. అప్పుడు కమలాకర కామేశ్వరరావుతో పాటు సిఎస్ రావు గారు మిగతా వాళ్ళందరూ ఉండేవారు అన్నమాట. లవకు సినిమా సగంలో సీపుల్లయ్య గారికి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ కొడుకు సిఎస్ రావే పూర్తి చేశాడు. అంత అఖండ విజయం సాధించిన సినిమాకి మాట. మరి ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి ఆయన కూడా తండ్రి ఇది వచ్చింది కదా. మనం ఇక్కడ చెప్పను, నేను ఎప్పుడు కూడా అతిశయోక్తులు చెప్పను, ఎగ్జాజరేషన్ చేయను. బాలకృష్ణ గారిలో క్షమించాలి నన్ను బాలకృష్ణ గారి అభిమానులు. ఆయన వర్చస్సు బాగుంటుంది కానీ ఇంకాస్త ముందైతే బాగుండేది ఒకటి. రెండు, దేవుడు డైలాగులు అలా చెప్పడం. దేవుడు ఎలాగంటే ఆ వచనం వింటున్నప్పుడు మన గుండెల్లో చిద్గంటు బ్రోగారన్నమాట. ఆ ధ్వని ప్రతిధ్వనించాలి. చాలా సెటిల్డ్గా డైలాగ్ చెప్పారన్నమాట. ఎన్టీ రామారావు గారు చూడండి ఎంత సెటిల్డ్గా డైలాగ్ చెప్తాడో. అంటే ఏంటి, దేవుడు అక్కడ మధ్యలో ఈ మిగతావన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అది మనం చెప్పుకోవడం ఎందుకు కానీ అవన్నీ దేవుడిగా పనిచేయవని నా వ్యక్తిగతమైన ఉద్దేశం. అల్టిమేట్ గా ఎన్టీఆర్ గారు ఇంకా అంతే అంతే. ఇప్పుడు ఎవరు ఎప్పటికీ కూడా అంతేనమ్మా. గ్రేటెస్ట్ మాట. ఓకే, భక్త కన్నప్ప గురించి చెప్పండి. భక్త కన్నప్ప అనేది బాపు రమణ, రమణ రాత బాపు తేత. అది మోదుపడి రాసుకున్నటువంటి సినిమా. అది ఇక్కడ కాదు, మనం నిజంగా ఫారెస్ట్కి వెళ్ళిపోదాం, నిజంగా ఫారెస్ట్కి వెళ్ళిపోయి అక్కడ సినిమా తీద్దాం అని చెప్పి అనుకొని బుట్టాయిగూడెం అన్నమాట. బుట్టాయిగూడెంలో కరాటం కృష్ణమూర్తి గారని ఆ బుట్టాయిగూడెం ప్రేక్షకులు ఉంటే వెంటే సంతోషిస్తారు. అని పెద్ద ఆయన ఎలాంటి వారంటే కనుచూపు మేరలో 1000 ఎకరాలు ఉందంటే ఆ 1000 ఎకరాలు కూడా కరాటం కృష్ణమూర్తి దొరగారిది అన్నమాట. కృష్ణరాజుకి స్నేహితుడు. అక్కడ చేసేసరికి అదొక అప్పుడు నేను ఏదో ఐఎల్టీడీలో ఏదో జాబ్ చేస్తున్నాను, గ్రేడింగ్ సూపర్వైజర్ చేస్తున్నాను కనుక డైలీ కరాటం కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళిపోవడం, కూర్చోవడం, మాట్లాడడం జరిగేది. ఆ సినిమా అప్పుడు అక్కడ ఉన్నారు మీరు? అప్పుడు ఉన్నానమ్మా. షూటింగ్ అప్పుడు మాత్రం ఉన్నాను ఆ సీజన్లో. అక్కడ ఏంటంటే డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయేవారు అన్నమాట. అందువల్ల అంటే భక్త కన్నప్ప చాలా చిన్న థ్రెడ్. ఆ లాస్ట్లో ఈయన నాసికుడని వీళ్ళు చక్కగా స్క్రిప్ట్ రాసుకున్నారు. అంటే ఒక డైమెన్షన్, ఒక చేంజ్ ఉంటే స్క్రిప్ట్ రాణిస్తుంది అన్నమాట, కిక్ వస్తుందనే ఉద్దేశంతో ముందు నాసికుడైనటువంటి కన్నప్ప తర్వాత శివభక్తుడు అవుతాడు. ఆ తర్వాత ఆ శివుడి లింగాన్నే అంటే సాక్షాత్తు శివుణ్ణే చూస్తున్నట్టుగా భావించి అక్కడ ఏదో కంట నీరు కారుతున్నట్టున్నట్టయితే ఈ కన్ను పెరికి ఇచ్చే సందర్భం. అంటే దాన్ని సినిమా అంటే టు మేక్ బిలీవ్ కదా, అది చేశారు. ఆ కన్నప్ప ఒక కన్ను తీసేసిన తర్వాత రెండో కన్ను తీయడానికి ఏమో శక్తి చాలకపోతే ఈ కాలుని దన్ను పెట్టుకొని ఈ కన్నును కూడా పెరికేసి ఆయనకి కన్ను అమర్చడం, అదే లైఫ్ సీన్ అన్నమాట. దానికి ఒక అటవికులు, వాళ్ళు ఉన్నటువంటి నాసికులు, ఆసికులు ఇవన్నీ క్రియేట్ చేశారు బాగా. వాణిశ్రీ ఒక గిరిజన యువతి, ఈయన గిరిజనుడు, అటవికుడు కనుక ఇవన్నీ క్రియేట్ చేసి అక్కడ ముఖ్యంగా భక్త కన్నప్ప సినిమాకి
ప్రాణం పోసిన వ్యక్తి ఎవరంటే ఈ బాపు రమణుల తర్వాత వైఎస్ఆర్ స్వామి అని ఉండేవారమ్మా. మీరు ఆ సినిమా చూసినట్టయితే అక్కడ ఆ పారే సెలయేళ్ళు కానీ ఇవన్నీ ఎంత బాగా అంటే లోపల గులకరాలు కనిపిస్తాయి అన్నమాట. అంటే మొత్తం ఫారెస్టే అది, ఇంకంతా ఫారెస్ట్ అదే. అంటే పారే సెలయేరులో లోపల ఉన్న గులకరాలు కనిపిస్తాయి. అలాగే ఆ కొండ కోనల్లో వాగులు వంకలు ఉంటాయి కదా, ఆ వంకల్లో చంద్రుడు కనిపిస్తాడు. ఇవన్నీ ఆయన కెమెరాతో అద్భుతాలు చేసేసాడు. అందులో వాణిశ్రీ కూడా చాలా బాగా నటించింది. అందువల్ల ఆ సినిమాకి బాగా ప్రాణం పోసింది ఆదినారాయణరావు గారి పేరు ఉన్నారు. ఆయన అంజలీదేవి గారి భర్త మాట. ఆయన సంగీతం ఎంత గొప్పగా ఉందమ్మా. ఈయన భక్తుడిగా మారిన తర్వాత ఆయన శివ శివ శంకర అనే పాడతాడు. ఇప్పుడు కూడా దేవాలయాల్లో అదే మాట. అది రామకృష్ణ గారు పాడినప్పుడు కూడా ఆ పాటలో ఉన్న లిరిక్స్ అంత ప్రధానమైన మాట. భక్తుడు పారవశ్యంతో పాడుతుంటాడు అన్నమాట. ఆత్మార్పణం చేసుకుంటాడు, మమైక్యం చేసుకుంటాడు. అటువంటి పాత్రలో మాత్రం కృష్ణరాజు అద్భుతంగా నటించారు మాట. చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నారు మాట. అది అందులో ఆ పాటలో ఉన్న గొప్పతనం ఏంటంటే కేవలం డైమెన్షన్ ఏంటంటే అక్కడ దేవుడిలాగా చూపించారు, ఇక్కడ భక్తుల్లాగా పిచ్చ భక్తుల్లాగా, మూఢ భక్తుల్లాగా, మూర్ఖుడైన భక్తుల్లాగా అది చూపించడం చాలా చూపించి కన్విన్స్ చేయడం చాలా గొప్ప విషయం అన్నమాట. అప్పుడు కృష్ణరాజు కూడా చాలా చక్కని బాడీ ఉండేది. మళ్ళీ ఈ కృష్ణరాజు భక్త కన్నప్ప ప్రభాస్ చేస్తే చాలా బాగుంటుంది. ఆయన కళ అది, కృష్ణరాజు గారి కళ. మళ్ళీ ఎవరైనా కొంచెం ధైర్యం చేసి విషయం ఉన్న డైరెక్టరు ప్రభాస్తో భక్త కన్నప్ప తీసినట్టయితే అద్భుతంగా ఉంటుంది. ఇక పల్నాటి యుద్ధం గురించి మాట్లాడుకుందాం గురుగారు. పల్నాటి యుద్ధంలో మనకి ఆ రోజుల్లో పల్నాడులో ఇది నిజంగా జరిగిన కథ, ఫిక్షన్ కాదు. అప్పుడు వైష్ణవులు ఉండేవారు, తర్వాత ఏమో వైదికులు ఉండేవారు. అంటే శివభక్తులు, శైవులు వైష్ణవులు ఉండేవారు. వాళ్ళ మధ్య అంతర్గతంగా చాలా పెద్ద గొడవ ఉండేది. ఏంటంటే వీళ్ళు వైష్ణవులు విష్ణు భక్తులని, వాళ్ళు శివభక్తులని, వీళ్ళ మధ్య చాలా గొడవలు జరిగాయి. ఆ గొడవలకి మూల కారణాలు కొన్ని ఉంటాయి. ఆ కొన్నిట్లో ఇదొకటి. ఏమిటంటే ఇక్కడ పల్నాడుని పరిపాలించేటువంటి ప్రధానమైన వ్యక్తి ఎవరంటే బ్రహ్మనాయుడు ప్రధానమంత్రిగా పరిపాలించాడు. ఈ గుమ్మడి వీళ్ళందరూ కాంతారావు మిగతా పాత్రలు వహించినప్పటికి కూడా మన పల్నాడు యుద్ధం అనగానే బ్రహ్మనాయుడు కనిపిస్తాడు, ఎన్టీ రామారావు కనిపిస్తాడు. అలాగా డైరెక్టరు మీరు ఎవరైనా జి రామినీయుడు అనే పేరు విన్నారో లేదు కానీ అటు బొబ్బులి యుద్ధాన్ని ఆయనే చేశాడు, ఇటు పల్నాటి యుద్ధాన్ని కూడా ఆయనే చేశాడు. చాలా మంచి విషయం ఉన్న డైరెక్టరు, లోతుగా పరిశీలించే డైరెక్టరు. ఆ పల్నాడులోనే మొత్తం చాలా వరకు భాగాన్ని చిత్రీకరించారు. ఇక్కడ వైష్ణవుడు అయినటువంటి అంటే చెన్నకేశవరెడ్డి వీళ్ళ తాలూకు ఇష్టదైవం, అక్కడ శైవురాలు వాళ్ళ తాలూకు గురువుని ఈయన కొంచెం తిరస్కరించి అవమానపరిచినట్టయితే, అంటే అవమానపరచడానికి కూడా పెద్ద కారణం ఏం లేదు. ఈ బ్రహ్మనాయుడు ఆ రోజుల్లోనే చాపకూడు అంటే అన్ని కులాలు అన్ని మతాలు సమానమే, ఆ భగవంతుడి దృష్టిలో వ్యత్యాసాలు ఏమి లేవు, రండి మీరందరూ వచ్చి ఈ దేవాలయంలో చాపకూడు తినండి అంటే, అయ్యో మన సంప్రదాయాలు నాశనం అయిపోతున్నాయి, మన తాలూకు నిష్ట నియమాలు ఏమీ లేకుండా ఉన్నాయి, అసలు ఈ బ్రహ్మనాయుడు చాపకూడు పెట్టి పల్నాడిని నాశనం చేసేస్తున్నాడని చెప్పేసి ఆయనకి తగిన బుద్ధి చెప్పాలనుకుంటే ఎవరూ లేరు. అక్కడ తన శిష్యురాలు ఉంది. శిష్యురాలు ఉండి ఏంటి గురుదేవ్ అంటే, లేదమ్మా ఆయన కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నాడు, నా శివాలయంలో ఆయనేమో చాపకూడు పెడతాడా, చాపకూడు పెట్టినట్టయితే శివుని అవమానించి చేసినట్టు కాదు, ఇది మన శైవానికి ఎంత అపచారం అని చెప్పేసరికి, ఎందుకు గురుదేవా మీకు మీ ఇష్ట ప్రకారమే ఆయన ఏ విధంగా తలవంతులో చూస్తాను అని చెప్పేసి అప్పుడు
ఆ ఇద్దరు రాజుల్లో ఒక రాజుని నరసింహనాయుడినేమో దగ్గరికి తీసుకొని వాడి ద్వారా యుద్ధాన్ని చేసేటువంటి కోడిపుంజుల యుద్ధం ఇవన్నీ ఉంటాయి మాట ఇక్కడ. అన్నీ మన బొబ్బిలి యుద్ధానికి కూడా అదే ప్రధానమైనటువంటి కారణం అవుతుంది, కోడిపుంజులతో. అవును. సావిత్రమ్మ లాగా ఇప్పుడు హీరోయిన్స్లో ఎవరైనా అనిపించారా మీకు? సావిత్రమ్మతో పోల్చకూడదమ్మా. సావిత్రమ్మ ఏంటంటే 5వ క్లాస్ చదువుకుంది, కానీ 6వ క్లాస్ కాంచి మంచి డ్యాన్సర్ అంటే ఊరిక భూగోళం మొదలైపోయినట్టు డ్యాన్స్ చేయడం కాదు, లిరిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా డ్యాన్స్ చేసేటువంటి వ్యక్తి తను. అది నేను మద్దాల సుశీల అని చెప్పేసి, మద్దాల సుశీల సత్యనారాయణపురంలో ఉంటుంది విజయవాడలో. సావిత్రితో కలిసి చిన్నక మామూలుగా స్నేహితురాళ్ళు చెప్పేదన్నమాట. చదువు లేకపోయినా ఒకసారి ఇలా వింటే మొత్తం అంతా అది ఏకసంతాగ్రహ ఆవిడ ఇంకెవరికి తెలియదు. వచ్చేది అసిస్టెంట్ డైరెక్టర్ని బాగా చూస్తుంది ఆవిడ. చూసి తమ్ముడు డైలాగ్ చెప్పంటుంది, చెప్పి ఏదో చూసుకుంటుంది. మళ్ళీ ఇంకోసారి వస్తారన్నమాట. అంటే అసోసియేట్ డైరెక్టర్స్కి ఆర్టిస్టులు డైలాగ్ చెప్పడం చాలా అదృష్టం, అపురూపమైన వరం అన్నమాట. మీరు వినుపమంటే కానీ వినిపోరు వాళ్ళు. నేను అందులో ఒకడిని దాసరి గారి దగ్గరుండి చూశారు మీరు. అమ్మా, దాసరి గారితో పనిచేస్తా కదా, చాలా మంచి సినిమాలు చేశాను నేను. రామారావు సినిమాలు చేశాను, సీతారాములు చేశాను, మేఘ సందేశం నేను జ్యోతిచిత్రంలో సీరియల్గా రాశాను, చాలా ఉన్నాయి. బొబ్బిలిపుల్లి, సర్దార్ పాపారాయుడు, కొంచెం సీతారాములు నేను చేశానమాట. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా మనకేంటంటే అపురూపమైన అవకాశం ఒక ఆర్టిస్ట్కి డైలాగ్ చెప్పడం. మనం చెప్పినట్టు వాళ్ళు చెప్తే పోతారు, కానీ మనం చెప్పిన డైలాగ్ తాలూకు సారాంశాన్ని గ్రహించి వాళ్ళు దాన్ని మలుచుకునే తీరు. దాంట్లో నెంబర్ 1 సావిత్రమ్మ, 1 to 100 సావిత్రమ్మ. మహానటి అని చెప్పేవాళ్ళు ఎప్పటికీ ఒకే ఒకరు, అదే సావిత్రి. ఓకే, ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన ఇందిరా గురించి మాట్లాడుకుందాం. అంటే ఇన్ని సినిమాల గురించి చెప్పుకున్నప్పుడు, ఇన్ని పాటల తాలూకు ప్రస్తావన చెప్పుకున్నప్పుడు మరి కొత్త ఈ తరం వాళ్ళ గురించి కూడా ఉంటుంది కదా. ఈరోజు మన సినిమా తెలుగు తెరకు మెగా హీరో ఎవరంటే డెఫినెట్గా చిరంజీవి గారని చెప్పుకుంటాం. అంటే ఈ 80s నుండి మాట్లాడుకుంటే, 80s నుంచి ఖైదీ నుంచి మాట్లాడుకుందాం. ఆయనకి ఎందుకో రావాల్సిన గుర్తింపు రాలేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చిరంజీవి గారిని మహానటుడు అంటారు, నేను అంట అని ఎవరో నాకు వెళ్ళలేదు, చూడలేదు. ఎలాగంటే మీరు చంటబ్బాయి సినిమా చూసారా? ఎంత మంచి నటన ప్రదర్శించారమ్మా. ఆ నటన ప్రదర్శించడం ఎంత కష్టం. అలాగే ఆపద్బాంధవులు సినిమా చూసారా? అందులో పిచ్చివాళ్ళ సందడి విడిపోవడం కానీ, అక్కడ ఒక కవిత్వం రాసే కవి గారికి ఏమో పాడే ఆవులన్నీ అమ్మేసి ఆయన పుస్తకం చేయించడం కానీ, తర్వాత ఏమో శివుణ్ణి ద్వేషించడం కానీ, ఇట్లాంటి పాత్రలకి ప్రాణం పెట్టేశారు. ముఖ్యంగా ఆ పల్లెటూరులో ఉన్న ఆపోజిట్ వర్గాల వారు, అంటే ప్రత్యర్థులు ఆయన్ని చంపాలని ప్లాన్ వేసి శివుడు తాండవించి నాట్యం చేస్తున్నప్పుడు నిజమైన కత్తులతో కొట్టడం, ఇవన్నీ అప్పుడు ఆయన తాలూకు నటన మాత్రం చాలా బాగుందమ్మా. ఆపద్బాంధవులు చాలా గొప్ప సినిమా అంటాను నేను. అలాగే సైరా, అంటే సైరా నరసింహారెడ్డి అని చెప్పే సినిమాని ఆయన ఎంత అద్భుతంగా నటించాడు. ఇవి ఎందుకు విదేశాలు వెళ్ళలేదా? శివుడుగా కూడా మంజునాథలో చేశాడు కదా. ఏమో మంజునాథ చేశాడు కానీ అక్కడ నాకు సహజత్వం కొంచెం లోపించింది. శివుడిగా సహజత్వం లోపించింది. చిరంజీవి ఏం చేస్తాడు, ఆ డైరెక్టర్ ఏం చేయమంటే చేస్తాడు. అదేమో సహజత్వం లోపించిందంటే మెల్లో ఆ నాగుపాము లేదు, కొంచెం పాము ఉందంటే ఇది పగటి వేషం అవుతుంది కదా జనరల్గా. అలా కాకుండా ఇప్పుడు మంజునాథలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు కూడా చంటబ్బాయి సినిమాకి అవార్డు రావాలి, నేషనల్ అవార్డు. ఆపద్బాంధవుడు సినిమాకి కూడా నేషనల్ అవార్డు రావాలి. సైరా నరసింహారెడ్డికి కూడా రావాలంటే అంత సత్తు ఉన్న సినిమాల్ని వీళ్ళని వీళ్ళు ఎందుకు ఫోకస్ చేసుకోలేకపోయారనే బాధ నాకుంది ఓ జర్నలిస్ట్గా. ఎందుకంటే అద్భుతమైన నటన అన్ని సినిమాల్లో కనిపించలేరు కూడాను. కానీ అవకాశం వచ్చినట్టయితే ఉపయోగించుకోవాలి. నాకు ఇది ఈ డయాస్ని నేను చాలా సరస్వతి పీఠంగా భావించి ఆ డయాస్ని ఉపయోగించుకోవాలి. తత్తే మమ్మల్ని ఎలాగవుతుంది, అంత మంచి క్యారెక్టర్లు వేసిన తర్వాత దాన్ని ప్రమోట్ చేసుకోవాలి, దాన్ని పంపించాలి.
అది లేకుండా అయిపోవడం వల్ల నేనే చెప్పాను ఆయనకి పద్మ విభూషణ వచ్చిందంటే ఊరికే రాలేదు. ఈ డిజైర్స్ ఇట్ అంటే వ్యక్తిగా, తర్వాత నటుడుగా ఆయనలో మానవీయ కోణం ఉంది, నటుడుగా ఇంకా ఎంతో తృష్ణ ఉంది, ఇంకా ఎంతైనా నటించేటువంటి శక్తి ఉంది. సరైన దర్శకుడి చేతిలో పడితే ఆయన ఓ వజ్రం, దాన్ని ఎలా ఉపయోగించుకుంటారు. కానీ ఆయన కూడా పౌరాణిక పాత్రలకి అర్జునుడు ఇట్లాంటి పాత్రలు బాగా పనిచేస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఇందిరా సినిమా బి గోపాల్ మంచి డైరెక్టర్. బి గోపాల్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు రాఘవేంద్ర దగ్గరేమో బి గోపాల్ ఉండేవాడు, దాసరి గారితో నేను ఉండేవాడిని, 18 టైంలో కలుసుకునేవాడిని. ఆయన ఏం చేసేవారంటే ఆయనకు ఒక పట్టున కథ అంటే ఇష్టపడమాట, అంటే బెటర్మెంట్ కోసం అహోరాత్రాలు శ్రమిస్తారన్నమాట. ఆ పరుసూరి బ్రదర్స్ని ఎంత హింసిస్తారంటే అంటే పర్ఫెక్షన్ అది. అట్లాంటి వ్యక్తి తీసిన సినిమా ఇందిర. అందులో బొమ్మం బోడే అనే పాట ఒకటి ఉంది కదా, యువతరం అక్కడ అందులో మల్లికార్జున కూడా పాడారు అనుకుంటాను నేను, యువ గాయకుడు. అంటే గోపికా పూర్ణిమ హస్బెండ్ మల్లికార్జున కూడా పాడాడు ఆ పాట. అతను కూడా చిరంజీవి ఫ్యాన్ బాగా. చిరంజీవిలా డాన్స్ చేస్తాడు. ఆయన పాట పాడితే పాట పాడలేడు డాన్స్ లేకుండా. అందువల్ల ఆయన చాలా మంచి అవకాశం. అంటే బహుశా అది చిరంజీవి గారే ఇచ్చారేమో అనుకుంటున్నాను నేను. అది ఇక్కడ ఏంటంటే గొప్పతనం, ఆ పాట వస్తుంటే మనకి వైబ్రేషన్స్ వస్తాయి. కొన్ని పాటలు అలా ఉంటాయి, ఆ పాట అలా ఉంటుంది. అందుకే ప్రత్యేకించి ఆ పాటని మనం ఎంపిక చేసుకోవడం జరిగింది. శివుడి పాటల్లో అదొకటి ఉంటుంది. శివుడి పాటల్లో ఆ శివుని గురించి స్మరిస్తూ ఆయనకి అసలు ఆ కథలో ఆయన తాలూకు బ్యాక్గ్రౌండ్ కాశీ. అంటే కాశీలో ఉన్న వాళ్ళందరూ శివభక్తులే సహజంగా ఉంటారు. అసలు ఈయన కాశీలో శివభక్తులే కదా ఆయన. ఆ శివుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఇక్కడ సన్నివేశం ఉంటుంది. ఈతి బాధలతో వర్షం రాకపోతే ఆ వర్షం వచ్చిన సందర్భాన్ని తీసుకొని ఈ పాట వస్తుంది. మనం శివరాత్రి స్పెషల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి గురుగారు, అంటే రాముడి పాత్రలతో ఎక్కువ చూసాము, వెంకటేశ్వర స్వామి పాత్రలతో ఎక్కువ చూసాము పౌరాణికాల్లో. శివుడి మీద ఒక్కటో రెండో వచ్చాయి. అంటే ఎందుకని శివుడి పాత్ర వేయలేకనా ఎవరైనా కానీ అంత డెప్త్ ఉండకపోవచ్చు? శివుడి మీద డెప్త్ లేకనంటే శివుడు పాత్రకి వేయాలంటే నేచురల్గా పాము మెడలో వేసుకోవాలి. కంచుపాము వేసుకుంటే మంజునాథన్ అందుకే నేను డిస్క్వాలిఫై చేశాను నా వరకు. అంటే అది మనకి ఏంటంటే దేవుడు అంటే కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. అంటే ఒక మాసిన బట్టలతో బుర్రతో వచ్చి వడ్డించమంటాడు, అవన్నీ ఉన్నాయి, బాగున్నాయి. కానీ ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఏ నటుడు చేయడానికి ఒప్పుకోరు ఈ రోజుల్లో. తర్వాత పౌరాణిక సినిమా తీయడం చాలా కష్టం అమ్మా, ఎందుకంటే కాస్ట్యూమ్ డ్రామా. అంటే అందరికీ కాస్ట్యూమ్స్ ఉండాలి, అందరికీ ఎంతో అంత నగలు ఉండాలి, ఆడపత్రలు బాగా నగలు కావాలి. ఇవన్నీ అద్దెని తెచ్చుకున్నా కొనుక్కున్నా సరే సరిసిమోపుడు అవుతుంది. అయినా అంటే పౌరాణిక పాత్రలని డీల్ చేసేటువంటి పౌరాణిక డైరెక్టర్స్ ఎవరు లేరు. అందువల్ల ఇది కొంచెం మీ దృష్టిలో ఇప్పుడు ఎవ్వరు లేరంటారా? అమ్మా మీ దృష్టిలో ప్రభాస్ డైరెక్టర్స్ రాజమౌళి ఉన్నారు, ఎన్ని సినిమాలు చేస్తారు ఆయన. ఇప్పుడు రాజమౌళి గారి తర్వాత అన్ని సినిమాలు హ్యాండిల్ చేయగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, మీరు చెప్పండి, నీ సమాధానం చెప్తా. అంటే ఏ సినిమానైనా సరే పట్టుదలగా కూర్చొని సబ్జెక్ట్ చూసుకొని 1-4 సార్లు రిపీట్ చేసుకొని మంచి ఘనపాటిని తీసుకొచ్చి వాళ్ళ అనుమానాలు తీర్చుకొని కథకు తగ్గ సంభాషణలు రాయించి ఈ విధంగా ఇంత సినిమాకి కేవలం కథా వస్తువు తయారు చేసుకోవడం కోసం మాత్రమే ఓ సంవత్సరం కేటాయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ 6 మాసాలు కేటాయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారి ఇంట్లో అంటే వాళ్ళు కవులు అంటారు మాట వాళ్ళని. అప్పుడు ఎక్కువగా రాసేది నరసరాజు గారు, సముద్రాల గారు, పెంగళి గారు, జూనియర్ సముద్రాల, వీళ్ళు రాసేవారు అన్నమాట. అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళు చెప్పిన మాటలు విన్నా నేను. విని చెన్నై చెప్పిన మాటలు ఇవి. ఓ కథ రాసే కథ అంటే మామూలు కాదు. ఏ పాత్ర ఏం మాట్లాడుతుంది,
ఆ పాత్రకి ఈ చూసేవాళ్ళు వినేవాళ్ళ తాలూకు స్పందన ఎలా ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకుంటారు. తర్వాత వాళ్ళ దర్బార్ ఉంది, వాళ్ళ టీం ఉంది, వాళ్ళందరూ వింటారన్నమాట. అంటే నవ్వు వచ్చినప్పుడు నవ్వడం, లేకపోతే ఏదైనా సెంటిమెంట్లు చేస్తున్నప్పుడు కళ్ళల్లో తడి కనిపించడం, ఇవన్నీ బాగా గమనిస్తారు వాళ్ళు. గమనించి ముఖ్యమైన వాళ్ళు అడుగుతారు. ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఆర్ట్, కెమెరా. ఇలాగ వీళ్ళిద్దరూ మంచి, అంటే కెమెరా ఎందుకు కూర్చోబెడతారంటే ఆయన పాత్రలు చిత్రీకరణ ఎలా ఉంటుందో వాళ్ళు చూసుకుంటారు. ఆర్ట్ డైరెక్టర్ అంటే దీంట్లో ఎన్ని సెట్టింగ్లు ఉంటాయి, ఎన్ని అవుట్డోర్లు, ఎన్ని ఇండోర్లు, అవి చూసుకుంటాడు అనమాట. కూర్చోబెట్టడంలో ఒక 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 వాళ్ళ తాలూకు అర్థవంతమైనటువంటి సిట్టింగ్ అది. అప్పుడు అందరు నడుపుతారు, బాగుందంటారు. మళ్ళీ 6 మాసాల తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెడతారు. మొదటిసారి ఎలా స్పందించారో రెండవసారి కూడా అలాగే స్పందిస్తే వెంటనే దాన్ని తీసుకొని బయట చేస్తారు. అప్పుడు ముందు ఆర్ట్ డైరెక్టర్తో కూర్చుంటారు, దీని బడ్జెట్ ఎంతో చెప్పమంటారు. ఆర్ట్ డైరెక్టర్ బడ్జెట్ చెప్పిన తర్వాత ఈ కథని ఎవరు హ్యాండిల్ చేస్తారు అనే ఉద్దేశంతో డైరెక్టర్లు ఎవరు, మెజారిటీ పార్టీ డైరెక్టర్లు అందరూ కూడా ఎన్టీ రామారావు తాలూకు రూమ్మేట్సే. యోగానంద్ ఎన్టీఆర్ రూమ్మేట్ అనమాట. వీళ్ళందరూ తాతినేని ప్రకాశరావు, వీళ్ళందరూ కూడా ఎన్ని సినిమాలు చేసినప్పుడు కూడా వాళ్ళే చేశారు కదా. అప్పుడు ఆ డైరెక్టర్తో కూర్చొని చేస్తారన్నమాట. అంత ఓపిక ఈరోజు ఎవరికి ఉంది? అంటే వాళ్ళ స్పందన చూసి ఆ స్పందన తగ్గట్టుగా మలుచుకునేటువంటి వ్యక్తులు ఎవరున్నారు? కథ లేకుండా సినిమా ప్రారంభిస్తున్నారు, పాటలతో ప్రారంభిస్తారు. ఆ పాటల్లో నటించే నటికి ఆ లిరిక్కి ఎట్లాంటి హావభావాలు ఇవ్వాలి, ఇంకెంత బెట్టమెట్టుగా ఇవ్వాలి, ఏం తెలుస్తుంది? ఇప్పుడు పాట ఈరోజు 10 రోజులు తీస్తున్నారు అంటే కేవలం టెక్నికల్ బ్యూటీ కాదు అక్కడ కావాల్సింది. అక్కడ జననీ శివకామినికి జిగ్జాగ్ చేశారా, అలాగే ఇక్కడ నర్తనశాలలో చివరిలో ద్రౌపదిని చేతులు విరగొట్టి, తర్వాత ఈ ఎవరు కీచకుడు తాలూకు సోదరులు ఉన్నారు కదా, అంటే బలవంతంగా దహనం చేసేద్దామని బయలుదేరుతారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కొంతమంది తెలిసి తెలియని వ్యక్తులు ఆ పాటలో సావిత్రమ్మ తాగి పడుకుంటే, తాగి లేవలేకపోతే తీసుకొచ్చి మేము చేతులు వెనక్కి కట్టేసి నిలబెట్టాము, అయినా బాగా నటించిందని చెప్పారన్నమాట. ఇక్కడ మన ద్వారా నేను మనం చేసేది ఏంటంటే తెలిస్తే చెప్పండి, తెలియకపోతే చెప్పొద్దు. సావిత్రమ్మకి నటన అంటే అసలు మేకప్ మీద దండం పెడుతుంది ఆవిడ. నటరాజుకి నమస్కరిస్తుంది. ఇలా చూసిందంటే ఈ కళ్ళు ఇంత విశాలమైన కళ్ళు కదా, ఎంత ఆ పళ్ళు వరుస వెన్నెలు నవ్వినట్టు నవ్వుతుంది అన్నమాట. అటువంటి వ్యక్తికి ఇలా నిందలు వేయడం తప్పమ్మ. ఎప్పుడు ఏ రోజు కూడా ఆవిడ ఈ పౌరాణిక సినిమాల్లో నటిస్తున్నాం, ఆ సోషల్ సినిమాలు కూడా నటనే దైవం ఆవిడకంతే. అందుకే పిలిస్తే పలుకుతుంది సరస్వతి, పిలిస్తే పలుకుతుంది, రా వచ్చి నాలో ఆవహించు అని. అంటే నటనని అంటే ఆ కమాండ్ చేయగలిగినటువంటి ఆ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కనుక అమానుషంగా ఆవిడ తాగేసింది, నేను తీసుకొచ్చాను, నేను చూశాను అని అట్లాంటి మాట్లాడేవాళ్ళు చాలా మంది మాట్లాడుతుంటారు. అందులో మత్తలేని మహారాణి, మత్తలేని మహానటి ఆవిడ వ్యక్తిగత జీవితం మనకెందుకు? యాజ్ ఫార్ యాజ్ సినిమా ఈజ్ కన్సర్న్డ్ షీ ఈజ్ వెరీ పయస్. ఓకే, ప్రొఫెషనల్గా చాలా. అవునమ్మా. ఓకే, ఇక గురుగారు అంటే మనం మాట్లాడుకుంటే అద్భుతమైన నటన అంటే కమల్ హాసన్ గారు దశావతారంలో కూడా నటించారు. అంటే దేవుళ్ళ గురించి ఉంటుంది ఆ సినిమాలో కూడా, శైవము అలాగే వైష్ణవ్ దాని గురించి. ఆయన నటన ఎలా అనిపించింది? కమల్ హాసన్కి ఏముందమ్మా, ఈరోజు ఆయన లోకనాయకుడు, అది చెప్పాల్సింది. అంటే పౌరాణిక పాత్రలు సరిపోతాడా లేదంటే అది మనం చెప్పలేం, కానీ నటుడుగా ఆయన తక్కువ మార్కులు ఎవరేస్తారు, కానీ ఆయనకి రావాల్సినటువంటి గుర్తింపు రాలేదు. ఆస్కార్ వచ్చిందా? ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. పోనీ కమల్ హాసన్ కంటే ఇండియాలో బెటర్ నటుడు ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఇలాగ అన్యాయం జరుగుతుందో తెలియదు, కానీ దానికి అవార్డులు రావటం లేదు, రివార్డులు రావటం లేదు, డబ్బు లాస్ అయిపోతుంది, ఒళ్ళంతా హోనం చేసుకుంటున్నాడు. ప్రతి సినిమాకి కూడా ఏదో పార్టీ ఇరిగిపోతుంది, మళ్ళీ రీకన్స్ట్రక్షన్.
అందువల్ల అంత తపన ఉన్న నటుడికి ఆ గుర్తింపు రాకపోవడం మాత్రం చాలా బాధాకరం. అది. చాలా చాలా గొప్ప గొప్ప నటులకు కూడా అసలు ఇప్పటికీ కూడా మీరు అన్నట్టు మంచి పెద్ద బిరుదులు అంటూ ఏమి రాలేదు. కైకాల సత్యనారాయణ గారికి కూడా చనిపోయే ముందు వరకు కూడా ఏమీ లేదు ఆయనకి. లేదమ్మా, ఇది నేను అవార్డు సావిత్రమ్మకి వచ్చిందా అవార్డు, ఎస్వి రంగారావుకి వచ్చిందా అవార్డు, అంజనీదేవికి వచ్చిందా అవార్డు, 1500 సినిమాలు నటించిన రమాప్రభకు వచ్చిందా అవార్డు. ఏంటమ్మా ఈ అవార్డులు? 5 తరాలతో యాక్ట్ చేసినటువంటి మహానటి రమాప్రభ. అది సావిత్రమ్మకి రాలేదంటే రమాప్రభకి ఎలా వస్తుంది అనుకుంటాను నేను. కానీ అలాగే తగిన గుర్తింపు రాకపోవడం మాత్రం అది మన తెలుగు వాళ్ళు, తెలుగు అంటే ఈ ప్రొడ్యూసర్స్ కానీ తెలుగులో ఉంటారు కదా, ఇప్పుడు నేషనల్ లెవెల్లో పేరు ప్రతిష్ట ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి ఏదో విధంగా మంచి మాట చెవిలో వేసే ఉంటాం. మంచి మాట చెవిలో వేసే తప్పే ఉంది. అది మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే, మనల్ని మనం ఫోకస్ చేసుకుంటే తప్పే ఉంది. అది జరగటం లేదు. అదే నా బాధ. ఓకే గురుగారు, చాలా చాలా మంచి విషయాలు, పౌరాణిక చిత్ర విశేషాలు, అలాగే ముఖ్యంగా ఎన్టీఆర్ గారు నటించిన పెద్ద నటుడు నటించిన చిత్ర విశేషాలు మా శివరాత్రి సందర్భంగా మా ప్రేక్షకులకు వినిపించారు. ఇంకా మీతో మాట్లాడదాం, ఇంకా చక్కగా సినిమాల గురించి మీరు పాలు పంచుకున్న చిత్ర విశేషాలు మా అందరితో కూడా, అంటే మాకేమి తెలియదు అప్పట్లో ఎలా ఉండేది అనేది కూడా మాకు వినాలనే ఉంటుంది. సో ఈ కాసేపట్లో ఉన్న సమయంలో మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీరు కూడా ఈ ఉన్న సమయంలో నన్ను ఎక్కడికో తీసిపోయారు. అది నిజంగా ఈ శివరాత్రి మాత్రం నాకు నిజంగా పరమ అంటే ఉజ్వలమైన జనంగా ఉంటుంది. మన ప్రేక్షకులకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదో నాకు తెలిసింది నేను చెప్పాను. మీ ఆశీస్సులు కావాలని నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి శివరాత్రి సందర్భంగా చక్కటి పౌరాణిక చిత్ర విశేషాలు మీ అందరితో కూడా గురుగారి మాటల్లో పంచుకున్నాము. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాము. మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి